నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐపీఎల్ వార్. ఐపీఎల్లో భాగంగా గుజరాత్ టైటన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలపనున్న ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాత్రి 7:30 మొదలు కానుంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతుంది. రెండో స్థానంలో గుజరాత్ టైటన్స్ కొనసాగుతుంది. అయితే ఇవాళ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్స్లో రెండో స్థానంలో ఉన్న గుజరాత్ జట్టు ఇవాళ మ్యాచ్ గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని భావిస్తుంది. అలాగే గత 2 మ్యాచ్లలో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ అలాగే విజయాలను కొనసాగించాలని, హ్యాట్రిక్ విన్ నమోదు చేయాలని సూచిస్తుంది. గుజరాత్ టైటన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. వరుసగా 4వ విజయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా రాబోయే పోటీలో తమ విజయ పరంపరను కొనసాగించాలని చూస్తుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో పిచ్ బౌలర్లకు ఏమాత్రం అనుకూలించదు. అయితే జీటీ మరియు ఆర్ఆర్ ఘర్షణలో అధిక స్కోరింగ్ను ఆశించవచ్చు. బ్యాటర్లు మాత్రమే కాదు, ఈ పిచ్ మొదటి ఇన్నింగ్స్లో నుంచి మంచి బౌన్స్ అవడంతో బౌలర్లకు సైతం ఫేవరెట్గా నిలుస్తుంది. రెండో ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం నెమ్మదిగా మారుతుంది. ఈ స్పిన్నర్లకు అనుకూలించవచ్చు. మరోవైపు 2 సమ ఉజ్జీలున్న టీంల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారో. మ్యాచ్కి సంబంధించి ఈరోజు ఎలా ఆడబోతున్నారు ఇటు గుజరాత్ టైటన్స్ అటు రాజస్థాన్ రాయల్స్, రెండు చాలా బలంగా ఉన్న టీమ్స్. ఈ టీమ్స్కి సంబంధించి ఎటువంటి ఆడతీరును ప్రదర్శించబోతున్నారు. మనతో పాటు డిస్కస్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. నమస్తే సుధీర్ గారు. గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ సుధీర్ గారు. బాగున్నాను, ఫైన్. అంటే మొత్తంగా ఇప్పుడున్న మ్యాచ్కి చూసుకుంటే ఇటు ఆర్ఆర్ కానీ ఇటు జీటీ కానీ రెండు మంచి ప్లేస్లోనే కొనసాగుతున్నాయి. ఎవరికి వాళ్ళు ఈరోజు మ్యాచ్ నెగ్గి ఒక పాయింట్ మళ్ళీ పైకి వెళ్దామని చూస్తున్నారు. ఏంటి ఎవరికి అనుకూలించే ఛాన్స్ కనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు టాస్ గెలిచి ఆరంభించబోతున్నారు? వెల్ టాస్ విషయం మనం మాట్లాడుకోవచ్చు, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా జరుగుతుందండి, డౌట్ లేదు. ఎందుకంటే 2 టీమ్స్ కూడా చాలా టఫ్ టీమ్స్ అండ్ కొంచెం రసవత్తరంగానే కొనసాగుతున్నాయి మ్యాచెస్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనం చూసాం. నిన్న కూడా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జరిగాయి, ఒకటి కోల్కతాలో అండ్ మరొకటి పంజాబ్ లో. సో ఈ రోజు కూడా నేను అనుకుంటాను అహ్మదాబాద్ లో ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ఎక్సైటింగ్ మ్యాచ్, బికాస్ 2 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి టీమ్స్. అండ్ మీరు చెప్పినట్టుగా గుజరాత్ ఈస్ యాక్చువల్లీ ట్రైంగ్ ఫర్ దేర్ 4th కన్సిక్యూటివ్ విన్, బికాస్ ఫస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత చాలా ట్రెమండస్ కంబ్యాక్ చేశారు. అండ్ ఇట్స్ బిన్ ఎ వెరీ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్ సో ఫార్ యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కూడా మనం చూసాం, రాజేంద్ర అంత ఈజీగా వాళ్ళని ఓడిపోలేదు. చేజింగ్ దే డిడ్ వెల్ యాక్చువల్లీ. 230+ స్కోర్ చేయగలిగారు 243 చేజెస్. సో ఇట్ వాస్ గుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. దట్ వాస్ ద ఫస్ట్ మ్యాచ్ దే ప్లేడ్ దిస్ సీజన్. అండ్ ఆ మ్యాచ్ నుంచి కూడా వాళ్ళకు బ్యాటింగ్ లో ఎప్పుడు ప్రాబ్లమ్స్ కనబడలేదు. అండ్ బౌలింగ్ లో అఫ్ కోర్స్ కొన్ని సమస్యలు కనబడ్డాయి, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ చాలా రన్స్ ఇచ్చారు. అండ్ ఇంకా వాళ్ళకు కీ బౌలర్స్ ఎవరు కూడా పూర్తిగా అదిగాలేదు. అండ్ ఎవరిపైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళు ఇంకా రాణించడం లేదు. దట్ మీన్స్ వి ఆల్ నో దట్ రాషిద్ ఖాన్ పైన ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అండ్ హీ హాజ్ నాట్ క్లిక్డ్ సో ఫార్ రాజేంద్ర. అండ్ హీ హాజ్ టేకెన్ ఓన్లీ 1 వికెట్ ఇన్ ద 4 మ్యాచెస్. సో దట్ ఈస్ సంథింగ్ యాక్చువల్లీ కొంచెం స్ట్రేంజ్ గా, సర్ప్రైజింగ్ గానే కనబడుతుంది. అండ్ ఈస్ ఆల్సో గివింగ్ అవే లాట్ ఆఫ్ రన్స్. So once he gets in rhythm back, actually momentum back, he will be a different bowler. We all know that he's a champion stuff. And they have played well after that. Hyderabad lo effortless కొడించారు. బెంగళూరులో I was watching every ball, they played beautifully actually from the time they won the toss. They put the opposition in 169 వాళ్ళను రెస్ట్రిక్ట్ చేసిన తర్వాత టార్గెట్ ను జస్ట్ 17 పాయింట్ సమ్ ఓవర్స్ లో ఫినిష్ చేశారు. తర్వాత హైదరాబాద్ లో కూడా క్విక్ గా ఫినిష్ చేశారు. అండ్ ఆ తర్వాత ముంబైని అఫ్ కోర్స్ అహ్మదాబాద్ లో ఓడించారు. అది ఒక మంచి విక్టరీ అయింది. 30 runs విక్టరీ వాళ్ళకు, 30+ సంథింగ్. సో ఇట్స్ బిన్ ఎ గుడ్ టోర్నమెంట్ ఫర్ దెమ్ సో ఫర్ గుజరాత్ టైటన్స్. అండ్ రాజస్థాన్ రాయల్స్ అఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ దే ప్లేడ్ అగైన్స్ హైదరాబాద్. అండ్ టాస్ అనేది వాళ్ళను కొంచెం ముంచిందని చెప్పాలి, బికాస్ గెలిచిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ ను బ్యాటింగ్ చేయడానికి ఆహ్వానించడం, హైదరాబాద్ 286 స్కోర్ చేయడం. దే ఆల్సో డిడ్ వెల్ అఫ్ కోర్స్ ఇన్ చేజింగ్, దో దే లాస్ట్ ద మ్యాచ్. అండ్ ఆ తర్వాత మరొక మ్యాచ్ ఓడిపోయినారు. అండ్ కోల్కతా అగైన్స్ మళ్ళీ కంబ్యాక్ చేశారు. చెన్నై ఓడించారు, పంజాబ్ ఓడించారు. సో వాళ్ళ మొమెంటం కూడా కొంచెం మెల్లమెల్లగా బ్యాక్ తెచ్చుకుంటున్నారు. అండ్ సంజు శాంసన్ ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ గా కెప్టెన్ గా ఉన్నాడు కనుక ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సమ్ బెటర్ పర్ఫార్మెన్సెస్, బికాస్ అహ్మదాబాద్ లో ఆఫ్ కోర్స్ ఒక మంచి మ్యాచ్ చూడబోతున్నాం, అందులో లేదు ఈ రోజు. మనం ఒకసారి దీనికి 2 టీంలకు సంబంధించి కొన్ని డిఫరెన్షియేషన్స్ మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ జీటీ ఆర్ఆర్ మధ్యన బౌలింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉండే ఛాన్స్? ఎవరు బెస్ట్? జీటీ ఆఫ్ కోర్స్ 2 టీమ్స్ లో నాకు అనిపిస్తుంది బౌలింగ్ చక్కటి బౌలింగ్ ఉందండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ రాషిద్ ఖాన్ ఉన్నట్టు హసరంగా ఉన్నాడు. హసరంగా ఏం తీసిపోయే బౌలర్ కాదు. అండ్ దట్టు లాస్ట్ 60 అరౌండ్ T20 మ్యాచెస్ లో 90+, 100 కు దగ్గర
దగ్గరగా వికెట్లు తీసుకొని ఉన్నాడు అతను. అండ్ ఈ ప్లేస్ లాట్ ఆఫ్ ఫ్రాంచైజెస్ ఆల్సో, ఇండియాలోనే కాక ప్రపంచం అంతటా ఆడుతున్నాడు. డిఫరెంట్ వికెట్స్ పైన డిఫరెంట్ బౌలింగ్ కనబరుస్తాడు అతను. సో ఈ సెటిలింగ్ డౌన్ వెల్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. దట్స్ అ గుడ్ థింగ్. యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ లో ఆడలేదు అండ్ సెకండ్ మ్యాచ్ లో 4 వికెట్స్ తీసుకున్నాడు. చాలా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. అండ్ అతనితో పాటు మరొక శ్రీలంకన్ తీక్షణ కూడా ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ అండి. తీక్షణ కొంచెం బాల్ టర్న్ అవుతుంది, ఏదైనా స్పీడ్ అవుతుంది పిచెస్ పైన చాలా డేంజరస్ గా ప్రూవ్ అవుతాడు. అండ్ అతనితో పాటు వీళ్ళిద్దరితో పాటు వాళ్ళకు మరొక ఫారిన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్. సో 3 జెన్యూన్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. అండ్ ఆర్చర్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ మ్యాచ్ లో 76 రన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని క్విక్ గా మర్చిపోయి అతను చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. బికాస్ లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ నోడించినప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది అతనికి. 3 వికెట్స్ తీశాడు, దట్ ఇంక్లూడింగ్ ద వికెట్స్ ఆఫ్ ఆర్యా హూ స్కోర్డ్ ఎ బ్రిలియంట్ సెంచరీ, ద ఫస్ట్ సెంచరీ ఆఫ్ దిస్ టోర్నమెంట్ ఎస్టర్డే అగైన్స్ చెన్నై. అండ్ అదే కాక శ్రేయస్ అయ్యర్ కూడా బౌల్ చేశాడు. సో వాళ్ళకు మంచి 3 జెన్యూన్ బౌలర్స్ ఉన్నారు. అండ్ ఇండియన్ బౌలర్స్ లో మీకు చూసినట్లయితే సందీప్ శర్మ, తుషార్ దేశపాండే. సో దే గట్ ఎ గుడ్ లైన్ ఇన్ రియాన్ పరాగ్ ఆల్సో కెన్ బౌల్ ఈక్వలీ. గుజరాత్ టైటన్స్ లో కూడా మీకు మొహమ్మద్ సిరాజ్ మంచి రిధమ్ తో బౌలింగ్ చేయడం అనేది వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిపోయింది. బికాస్ లాస్ట్ సీజన్ వరకు అతడు ఆర్సీబీ ఆడాడు, చాలా ఎక్స్పెన్సివ్ స్పెల్స్ ఉండేవి. బట్ దిస్ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ తర్వాత చాలా మంచి మూమెంటం రిధమ్ రాబట్టుకున్నాడు. అండ్ ఈ వాజ్ ఆల్సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ విన్నర్ ఇన్ ది లాస్ట్ మ్యాచ్ ఇన్ హైదరాబాద్. ఈ బౌల్డ్ వెల్ దేర్ యాక్చువల్లీ. సో అతనితో ప్రసిద్ధి కృష్ణ అండ్ వాళ్ళకు మంచి లైనప్ ఉందండి, డౌట్ లేదు. అండ్ రాషిద్ ఖాన్ ఒక్కడు ఫామ్ లోకి రావాలి. అండ్ సాయి కిషోర్ అఫ్ కోర్స్ రాషిద్ ఖాన్ యొక్క రోల్ ను కొంచెం పూర్తి చేస్తున్నాడని చెప్పాలి. వికెట్స్ తీసుకొని ఎస్ టేకెన్ ఆల్రెడీ 8 వికెట్స్. సో దే గట్ బ్యూటిఫుల్ లైనప్ యాక్చువల్లీ. రబాడా ఒకవేళ మళ్ళీ జాయిన్ అయినట్లయితే, బికాస్ వెంట్ బ్యాక్ టు సౌత్ ఆఫ్రికా పర్సనల్ రీజన్స్ కారణంగా మరొకసారి అతను వచ్చి జాయిన్ అయిన తర్వాత ఐ థింక్ దే విల్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ లైనప్. అండ్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో వాళ్ళు 3 ఫారినర్స్ బరిలోకి దిగారు. ఫారిన్ బ్యాటింగ్ లైనప్ లో మనం ఎంత చెప్తే తక్కువనే. జోస్ బట్టర్ విషయం ఫెంటాస్టిక్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఈ ప్లేడ్ లాట్ ఆఫ్ సీజన్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ ఆల్సో. అండ్ వెస్ట్ ఇండియన్ రాదర్ఫర్డ్ దే ఆర్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ బ్యాటింగ్ లైనప్ లో ఆఫ్ కోర్స్ సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్, ద కైండ్ ఆఫ్ స్టార్ట్స్ దే ఆర్ గివింగ్ ఇట్స్ బికమ్ కొంచెం ఎంకరేజింగ్ గా ఉంది, ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ కు. అదే మీకు లైనప్ మీరు ఓపెనింగ్ చూసినట్లయితే జైస్వాల్ కొంచెం ఫామ్ లోకి వచ్చాడు కనుక లాస్ట్ మ్యాచ్ లో అగైన్స్ పంజాబ్, ఐ థింక్ కొంచెం కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అయి ఉంటుంది రాజస్థాన్ రాయల్స్ లో. అండ్ సంజు సామ్సన్ ఈస్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్ నౌ యాజ్ అ బ్యాటర్. యా, బ్యాటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ సుధీర్ గారు? ఏమంటారు? బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ లో ఏం మార్పులు ఉండవండి. బికాస్ బ్యాటింగ్ ఆర్డర్ లో మీకు శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ విల్ ఓపెన్ ద ఇన్నింగ్స్ ఫర్ గుజరాత్ టైటన్స్. ఎందుకంటే వాళ్ళిద్దరు చాలా మంచి పార్ట్నర్షిప్స్ కూడా నమోదు చేస్తున్నారు. అండ్ సుదర్శన్ ఐ థింక్ ఓన్లీ 1 మ్యాచ్ లో ఫెయిల్ అయినట్టున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ అగైన్స్. బట్ ఈస్ బీన్ వెరీ కన్సిస్టెన్స్ ఇన్ దిస్ టోర్నమెంట్. 50 స్కోర్ చేస్తున్నాడు, చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు అతను. అండ్ శుభ్మన్ గిల్ యాజ్ అ కెప్టెన్ గా బ్యాటర్ గా ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. అండ్ లాస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ తోటి తన ఫామ్ ను పూర్తిగా రాబట్టుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే అంతకు ముందు మ్యాచెస్ లో జస్ట్ 30s మాత్రమే చూసాం. బట్ ఈస్ రియలీ ప్లేయింగ్ వెల్ అండి. అండ్ ఈస్ లీడింగ్ ద సైడ్ వెల్ ఆల్సో. సో ఓపెనింగ్ విషయంలో నేను అనుకుంటాను 2 ఓపెనర్స్ ఇక్కడ, 2 ఓపెనర్స్ అక్కడ, సంజు సామ్సన్ అండ్ జైస్వాల్. అది కూడా రైట్ లెఫ్ట్ కాంబినేషన్, ఇది కూడా రైట్ లెఫ్ట్ కాంబినేషన్. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ థింగ్. ఎప్పుడు కూడా ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ మీకు టాప్ ఆర్డర్ లో ఉంటుందో అది డెఫినెట్లీ కొంచెం ప్లస్ పాయింట్ గా మారుతుంది. అండ్ అలాగే చూస్తున్నాం కూడా మనం బ్రహ్మాండమైనటువంటి ఫామ్ లో ఉన్నారు ఈ ప్లేయర్స్ అంతా కూడా. అండ్ జైస్వాల్ ఆఫ్ కోర్స్ ఫస్ట్ 3 మ్యాచెస్ తర్వాత ట్రెమెండస్ ఇన్నింగ్స్ ఆడాడు పంజాబ్ అగైన్స్. అండ్ అది కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా. ఐ థింక్ టాప్ ఆర్డర్ అయితే ఇలా ఉంది. అండ్ మీకు ఆ తర్వాత గుజరాత్ లో మీకు జోస్ బట్లర్ వన్ డౌన్ లో వస్తున్నాడు. తర్వాత మీకు రాదర్ఫర్డ్ ఉన్నాడు. వాళ్ళకు ట్రెమెండస్ లైనప్ ఉందండి వాళ్ళకు కూడా. అండ్ రాషిద్ ఖాన్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. కపుల్ ఆఫ్ ప్లేయర్స్ తీసుకోవచ్చు కూడా, ఇండియన్ ప్లేయర్స్ కూడా తీసుకోవచ్చు ఇఫ్ దే వాంట్, బికాస్ ఇంపాక్ట్ ప్లేయర్స్ రూపంలో. అండ్ ఇక్కడ రాజస్థాన్ లో చూసినట్లయితే మీకు ఐ థింక్ హసరంగా వరకు పర్వాలేదు. హసరంగా ఆల్సో కెన్ బ్యాట్ సమ్ టైమ్స్. అండ్ రియాన్ పరాగ్, తర్వాత నితీష్ రాణా కూడా ఒక బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు, మనం చూసాం ఒక మ్యాచ్ లో. అండ్ అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది వరకు. అండ్ వాళ్ళకు కూడా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సంజు సామ్సన్, తర్వాత హెట్మేర్ ఆఫ్ కోర్స్ రోల్ కొంచెం ఇప్పటి వరకు పూర్తిగా చూడలేకపోయినాం, ఎందుకంటే అతనికి ఎక్కువగా బాల్స్ కూడా రావడం లేదు. బట్ ఈజ్ ఎ టెరిఫిక్ హిటర్ ఆఫ్ ద బాల్. సో ఐ థింక్ దే హావ్ గట్ సమ్ వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండెడ్స్. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ మీకు జైస్వాల్ గానీ, తర్వాత నితీష్ రాణా గానీ, హెట్మేర్ గానీ, వీళ్ళందరూ కూడా టెరిఫిక్ బ్యాటర్స్ అండి. యా, మరోపక్క ఆర్ఆర్ చూసుకుంటే అది ఫస్ట్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్న
ఆర్ఆర్ ఫస్ట్ ప్లేస్లో వెళ్ళాలని చూస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ మ్యాచ్ ఓడిపోతే మళ్ళీ ఆ ప్లేస్ తగ్గే ఛాన్స్ అయినా కనిపిస్తుందా యావరేజ్లో? వెల్, మ్యాచ్ ఓడిపోయిన కొద్దీ ప్రెషర్ అనేది పెరుగుతుంది మీకు మీరు అన్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు 4 మ్యాచెస్ లో 2 విన్స్ ఉన్నాయి అండ్ వీళ్ళకి 4 మ్యాచెస్ లో 3 విన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 5 మ్యాచెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ 2 టీమ్స్ ఆడి ఉన్నట్లయితే ఐ థింక్ ఆర్ఆర్ గెలిచినట్లయితే 3 విన్స్ ఉంటాయి వాళ్ళకు అండ్ 3 విన్స్ మీకు గుజరాత్ కుంటే కనుక ఐ థింక్ అక్కడ కొంచెం పోర్ అనేది ఎక్కువగా చూడొచ్చు ఆ తర్వాత ప్లే ఆఫ్ స్కోర్ కు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని టీమ్స్ స్ట్రగుల్ అవుతున్నాయి, బట్ స్టిల్ స్ట్రగుల్ అవుతున్నటువంటి టీమ్స్ కూడా బ్యాక్ చేసే ఛాన్సెస్ లేకపోలేవు. ఎందుకంటే ముంబైకి మంచి హిస్టరీ ఉంది, ఫస్ట్ లో ఓడిపోతారు, తర్వాత ట్రెమండస్ గా కంబ్యాక్ చేస్తారు. అండ్ అదే రకంగా చెన్నై కూడా రాజేంద్ర ఎప్పుడైనా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ 1-1 మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నారు. నేను అఫ్కోర్స్ ఓడిపోయినా కానీ సమ్ పాజిటివిటీస్ అక్కడ కనబడ్డాయి. ధోని ప్లేడ్ వెల్ అండ్ ఓన్లీ రితురాజ్ గాయక్వాడ్ యాజ్ కెప్టెన్ గా కొంచెం ఫామ్ లోకి రావాలి. అదర్వైజ్ దే ఆర్ ఆల్సో లుక్ గుడ్. సో ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్ లో అయితే అఫ్కోర్స్ గుజరాత్, పంజాబ్ అండ్ లక్నో నిన్న విక్టరీ తర్వాత మంచి టాప్ లోకి వెళ్ళారు. అండ్ ఆర్సీబీ ఆర్ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. సో వాళ్ళను అందుకునేందుకు కూడా నేను అనుకుంటాను ఇప్పుడు బ్యాక్ లో ఉన్నటువంటి టీమ్స్ కూడా ఐ థింక్ కొంచెం కసరత్తు చేసినట్లయితే దే కెన్ ఆల్సో గివ్ సమ్ ఫైట్. ఇట్స్ టూ ఎర్లీ టు సే, ఎందుకంటే 4-5 మ్యాచెస్ తర్వాత మనం చెప్పలేం. ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత 7 మ్యాచ్ ఆడున్న తర్వాత అన్ని టీమ్స్ ఐ థింక్ వీ కెన్ కమ్ టు సమ్ కన్క్లూజన్. బట్ ఎట్ ప్రెసెంట్ అబ్సల్యూట్లీ వీళ్ళిద్దరు టీమ్స్ లో మాత్రం మీరు అంటగా ఐ థింక్ గెలిచిన టీమ్ కు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఇటు పిచ్కి సంబంధించి కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు కొంత బౌలింగ్ బాగుంటుంది లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్ బాగుంటుందని, అంటే ఎలా ఉండే ఛాన్స్ ఉంది? రాజేంద్ర ఇప్పటి వరకు అయితే పిచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఎన్ని రన్స్ చూసాం మనం? 243 పంజాబ్ కొట్టారు, 230 ప్లస్ వీళ్ళు, అంటే దాదాపు 280 రన్స్ 480 రన్స్ వరకు అక్కడ స్కోర్ చేయబడ్డాయి. అండ్ అదే రకంగా సెకండ్ మ్యాచ్ లో కూడా ముంబై అగైన్స్ కూడా 196 ఐ థింక్ గుజరాత్ కొడితే 160 అరౌండ్ వీళ్ళు స్కోర్ చేశారు ముంబై. సో అది కూడా ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్, 350 రన్స్. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు 2 మ్యాచెస్ లో 800 రన్స్ హావ్ బిన్ స్కోర్ అనుకున్నాం మనం. సో అంటే పిచ్ అయితే 2 పిచెస్ డిఫరెంట్ ఆడే కానీ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. బట్ మీరు స్టార్టింగ్ చెప్పినట్టుగా కొంచెం మ్యాచెస్ ప్రోగ్రెస్ అయినా కొద్దీ కొంచెం స్లోనెస్ అనేది కూడా వికెట్స్ పైన చూస్తుంటాం. అప్పుడు స్పిన్నర్స్ రోల్ ఎక్కువగా ఉంటుంది అండ్ వన్ సైడ్ చాలా బిగ్ గా ఉంటుంది కనుక స్పిన్నర్స్ కూడా కొంచెం కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంటారు. బట్ ఇప్పటి వరకు అయితే ఐ థింక్ 2 మ్యాచెస్ లో చాలా బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. అండ్ టుడే ఆల్సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ బికాస్ 2 ఆర్ ఎక్సైటింగ్ సైడ్స్ అండ్ మంచి హిట్టర్స్ ఉన్నారు కనుక 2 టీమ్స్ లో ఐ థింక్ ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ హియర్ బికాస్ మంచి వికెట్ లాగానే ఉంటుంది ఈ రోజు కూడా. మంచి స్కోరింగ్ వికెట్ లాగానే ఉండవచ్చు ఈ రోజు కూడా. అంటే మీరు అన్నట్టుగా ఇంచుమించుగా రెండు ఒకేలా కనిపిస్తున్నాయి, ఇటు ఆర్ఆర్ కానీ అటు జీటీ కానీ. యా రెండు ఆఫ్ కోర్స్ టఫ్ టీమ్స్ అండి. ఎందుకంటే మీకు బౌలింగ్ లో బ్యాటింగ్ లో స్ట్రెంత్ ఈక్వల్ గా ఉన్నటువంటి టీమ్స్. అండ్ ఓన్లీ ఏంటంటే 4 మ్యాచెస్ లో 3 విన్స్ ఉన్నాయి మీకు గుజరాత్ కు, 1 విన్ తక్కువ ఉంది మీకు రాజస్థాన్ కు. బట్ దే ఆల్సో ప్లేడ్ వెల్. మనం ఇంతకుముందు అన్నట్టు ఈవెన్ చేజింగ్ లో కూడా 242 చేశారు, 286 చేజ్ చేస్తున్నప్పుడు సన్ రైజర్స్ అగైన్స్ట్ హైదరాబాద్ అంటే ఇట్ వాజ్ నాట్ ఎ బ్యాడ్ ఎఫర్ట్ బట్ దెమ్ యాక్చువల్లీ దే చేజ్డ్ వెల్. అండ్ ఒక సిచ్యువేషన్ లో 280 కూడా దగ్గరలో వస్తారన్నటువంటి బ్యాటింగ్ కనబడతారు. సంజు సామ్సన్, దే ప్లేడ్ వెల్. ఈవెన్ మనం జురేల్ మర్చిపోయినాం, వాళ్ళకు మంచి ప్లేయర్ ఉన్నాడు జురేల్ ప్లేయర్ కూడా, బ్రహ్మాండమైనటువంటి హిట్టింగ్ చేస్తాడు అతను. సో ఇట్స్ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ 2 టీమ్స్ బౌలింగ్ బ్యాటింగ్ లో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ఈక్వల్ స్ట్రెంత్ తో ఉన్నటువంటి టీమ్స్. ఎందుకంటే మీరు అక్కడ సాయి కిషోర్ అండ్ రషీద్ ఉంటే ఇక్కడ హసరంగా అండ్ తీక్షణ ఇద్దరు కూడా తీసిపోయే బౌలర్స్ కాదు, టెర్రిఫిక్ బౌలర్స్ రియల్ గా చెప్పాలంటే. అండ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు కూడా వాళ్ళు. సో ఐ థింక్ స్పిన్ డిపార్ట్మెంట్ లో స్ట్రెంత్ ఉంది, పేస్ లో స్ట్రెంత్ ఉంది. పేస్ లో ఇటు సందీప్ శర్మ, తుషార్ అండ్ జోఫ్రా ఆర్చర్, అటు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ రబడా అండ్ వాళ్ళకు కూడా చాలా అర్షద్ ఖాన్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్ ద లెఫ్ట్ హ్యాండెడ్. సో దే హ్యావ్ ఐ థింక్ ఫెంటాస్టిక్ లైన్. షారుఖ్ ఖాన్ ఉన్నాడు వాళ్ళకు ఈవెన్ బ్యాటింగ్ లో కూడా గుజరాత్ కు. సో ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నటువంటి టీమ్స్ బౌలింగ్ బ్యాటింగ్ లో. ఓన్లీ 1 విక్టరీ మోర్ ఫర్ గుజరాత్ ఒకటి డిఫరెన్స్ షెడ్ చేసేలాగా కనబడుతుంది కానీ బట్ అదర్వైజ్ అబ్సల్యూట్లీ ఆన్ పేపర్ బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్ టీమ్స్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే హోమ్ గ్రౌండ్ జీటీ కలిసి వస్తుంది అనుకోవచ్చా? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రాజేంద్ర. ఇప్పటి వరకు అయితే హోమ్ గ్రౌండ్స్ అంత పెద్ద కలిసి వచ్చినట్టుగా కనబడలేదు మనకు టీమ్స్ కు. మీరు చూడండి పంజాబ్ 2 మ్యాచెస్ లో నిన్న గెలిచారు, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినారు అగైన్స్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. కోల్కతా 3 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ ఓడిపోయినారు, 1 మ్యాచ్ సన్ రైజర్స్ అయితే అగైన్స్ గెలిచారు. నిన్న లక్నో అగైన్స్ కూడా ఓడిపోయినాడు. అండ్ చెన్నై మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం చెన్నై అయితే హోమ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయని చెప్పి. బట్ వాట్ హ్యాపెన్ దిస్ ఇయర్ ది లాస్ట్ 2 మ్యాచెస్ దేర్, ఒకటి గెలిచారు 2 ఓడిపోయినారు. అండ్ ముంబై ఒకటి గెలిచి 1 ఓడిపోయినారు.
మీకు ఆర్సీబీ ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. సో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 మ్యాచెస్ ఆడితే 2 ఓడిపోయినారు, 1 గెలిచారు. సో ఇప్పటి వరకు ఐ థింక్ ఈవెన్ డిడ్ ది అదర్ మ్యాచెస్ హ్యాపెన్, మీకు గౌహతిలో కొన్ని మ్యాచెస్ జరిగాయి, అక్కడ కూడా అలా మీకు రాజస్థాన్ గెలిచింది, ఓడిపోయింది. సో లక్నో ఒక మ్యాచ్ గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయింది. సో ఐ థింక్ హోమ్ క్రౌడ్ అడ్వాంటేజ్ ఇప్పటి వరకు అయితే బెనిఫిట్ గా కనబడలేదు, బికాస్ ద టీమ్స్ ఆర్ లూజింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ హోమ్ క్రౌడ్స్ ఆల్సో. అండ్ రియల్ గా చెప్పాలంటే అసలు యాక్చువల్ గా కొన్ని రికార్డ్స్ కూడా పూర్తిగా తారుమారైపోయినాయి. ఎందుకంటే మీకు ఆర్సీబీ చెన్నైలో రాజేంద్ర 2008 తర్వాత వాళ్ళు ఈ సంవత్సరం గెలవడం ఒక విచిత్రం. అక్కడ అవును. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అట్లాగే గెలిచారు, మనం చూసాం. అండ్ అదే రకంగా ముంబైలో ఆర్సీబీకి చెప్పుకోదగ్గ రికార్డ్ రీసెంట్ టైమ్స్ లో. బట్ ఆఫ్టర్ 6 లాసెస్ తర్వాత రీసెంట్లీ డేవి ఫారెస్ట్ దే డిఫీటెడ్ దెమ్. సో ఐ థింక్ తారుమారు అవుతున్నాయి. హోమ్ అడ్వాంటేజ్ ఆఫ్ కోర్స్ ఉంటుంది, మీరు అన్నట్టుగా ఉండదని కాదు. బట్ ఐ థింక్ ఈ సంవత్సరం అయితే అంత పూర్తిగా అంత బెనిఫిట్ అయినట్టుగా కనబడలేదు హోమ్ అడ్వాంటేజ్ టీమ్స్. సుధీర్ గారు, అంటే మహమ్మద్ సిరాజ్ గానీ ప్రసిద్ధ్ గానీ వీళ్ళ నుంచి స్పెషల్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెల్ దే హావ్ బీన్ సూపర్బ్ అండి సో ఫార్. ఇప్పటి వరకు రాజేంద్ర చాలా బ్రిలియంట్ స్పెల్స్ చూసాం. అండ్ సిరాజ్ పర్టికులర్ గా ఈజ్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ ఇన్ దిస్ టోర్నమెంట్. ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ పంజాబ్ కొంచెం రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత ఈ బోల్డ్ వెల్ అగెన్స్ట్ ముంబై విషయం మాట్లాడినట్లయితే రోహిత్ శర్మను అవుట్ చేయడం, ఫస్ట్ ఓవర్లోనే 2 బౌండరీస్ తర్వాత క్లీన్ బౌల్ చేయడం, ఆ తర్వాత మరొక వికెట్ లభించింది. అండ్ ఈ బౌల్డ్ వెల్ ఇన్ బెంగళూరు, బికాస్ బెంగళూరు యూస్ టు బి హోమ్ ప్లేస్ టిల్ లాస్ట్ ఇయర్ వరకు. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చాలా సంవత్సరాలు ఆడాడు. అండ్ ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా చాలా బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, చాలా మంది వచ్చారు అతను ఆట చూడడానికి. అండ్ ఈ బౌల్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కూడా. టాప్ ఆర్డర్ అంతా కొలాప్స్ చేశాడు, కుప్పగూల్చాడని చెప్పాలి తన వండర్ఫుల్ స్పెల్ తోటి. అండ్ మీరు అన్నట్టుగా అతనికి మంచి సపోర్ట్ అందిస్తున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. అండ్ రబడా ఉన్నప్పుడు రబడా కాంబినేషన్స్ అన్ని కూడా వాళ్ళకు బ్రహ్మాండంగా వర్కౌట్ అయినాయి ఇప్పటి వరకు. అండ్ సిరాజ్ నేను అనుకుంటాను ఇదే రకంగా బౌలింగ్ చేసినట్టయితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా రాజేంద్ర. ఎందుకంటే మనం ఓన్లీ ఐపీఎల్ విషయమే మాట్లాడతాం, కానీ ఆ తర్వాత ఇమీడియట్ గా ఇండియాకు ఒక 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉంది ఇంగ్లాండ్ లో. అండ్ ఇఫ్ ఈ పోల్స్ లైక్ దిస్ అండ్ ఇఫ్ ఈ మెయింటైన్ సచ్ వండర్ఫుల్ ఫిట్నెస్, ఇండియన్ మేనేజ్మెంట్ బీసీసీఐ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ ఈస్ రియలీ డూయింగ్ ఎ గుడ్ జాబ్ అండి విత్ ద బాల్. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ సిరాజ్ ఒక మంచి మూమెంటం తోటి చూస్తున్నాం, రిధం తోటి. ఎందుకంటే అతను ఫిట్ గా కనబడుతున్నాడు కూడా, ఎక్కడ కూడా మీకు నిగెల్స్ ప్రాబ్లమ్స్, ఇంజరీ ప్రాబ్లమ్స్ కనబడలేదు. చాలా మంచి మూమెంటం రిధం తోటి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ హిమ్, గుడ్ ఫర్ ఇండియా ఆల్సో, బికాస్ ఆస్ట్రేలియాలో కొంచెం అంత మంచి పర్ఫార్మెన్స్ కనబడలేదు సిరీస్ లో, బాడా గవాస్కర్ ట్రాఫీలో. బట్ నౌ హిస్ ఫార్మ్ ఈస్ కీ ఫర్ గుజరాత్ టైటన్స్ అండ్ అదే రకంగా ఇండియాకు. అండ్ మీరు అన్నట్టుగా ప్రసిద్ధ్ కృష్ణ వాజ్ ఆల్సో ఇన్ ద టీమ్ అండ్ ఈజ్ ఆల్సో డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా చాలా మంచి బౌలింగ్ కనబడుతున్నాడు, అందులో డౌటే లేదు. బికాస్ మంచి మూమెంటం ఉంది, రిధం ఉంది. అండ్ ముఖ్యంగా అతనికి ఇంజరీ కన్సర్న్స్ ఎక్కువగా ఉండేవి, బట్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు అవి కొంచెం కనబడలేదు కనుక ఐ థింక్ దిస్ పేర్ కెన్ బి డేంజరస్ ఆన్ ఎనీ వికెట్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇటు సంజు సామ్సన్ లీడింగ్ లో, సంజు సామ్సన్ సారథ్యంలో ఇటు ఆర్ఆర్ ఎలా ఉండబోతుంది పర్ఫార్మెన్స్? ఇంతవరకు కంటే చూసుకుంటే కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉందా? సంజు సామ్సన్ కెప్టెన్ గా ఇప్పుడు ఫుల్ ప్లేస్ గా ఉండడం అనేది అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా ప్లస్ పాయింట్ అవుతుంది రాజేంద్ర, డౌట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచెస్ లో అంత రియాన్ డిడ్ ఎ గుడ్ జాబ్, బట్ అంత ఇంప్రెసివ్ గా కనబడలేదు. బట్ సంజు సామ్సన్ ప్రెజెన్స్ అనేది ఆన్ ద గ్రౌండ్ దట్ డెఫినెట్లీ మేక్స్ ఎ డిఫరెన్స్ అండి. ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా రోజుల నుంచి లీగ్ ఆడుతున్నాడు. సో ఎలా చేంజ్ చేయాలి, ఎప్పుడు ఎవరిని ఉపయోగించాలి, ఐ థింక్ ఈస్ లర్న్డ్ సమ్ ట్రిక్స్ ఆల్సో, క్యాప్టెన్సీ ట్రిక్స్. అండ్ అది కాకుండా బ్యాటింగ్ లో కూడా చాలా మంచి కన్సిస్టెన్సీ కనబడుతుంది, అది చాలా ఇంపార్టెంట్. గతంలో అసలు యాక్చువల్ గా సంజు సామ్సన్ ఒక 4-5 మ్యాచెస్ ఆడితే 2లో ఆడేది, 3లో ఫెయిల్యూర్స్ ఉండేది. మధ్యలో కొన్ని కన్సిస్టెన్సీ కూడా ఎక్కువగానే ఉంది. వి సా దట్ ఇన్ సౌత్ ఆఫ్రికా 2 బ్రిలియంట్ అండర్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత ఇన్ని అగైనెస్ట్ ఇంగ్లాండ్ కొంచెం ఇంజరీ కన్సర్న్స్ ఉండడం తోటి అతడు డొమెస్టిక్ క్రికెట్ లో కూడా దూరం కావాల్సి వచ్చింది. బట్ కేరళ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరిచారు ఈ సంవత్సరం. ఒకవేళ అతడు అవైలబుల్ గా ఉన్నట్లయితే ఐ థింక్ దే కూడా వన్ ది రంజీ ట్రోఫీ ఆల్సో అగైనెస్ట్ విదర్భ. సో అది అన్ఫార్చునేట్లీ అతడు అవైలబుల్ లేకపోయినాడు. బట్ అతడు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా మళ్ళీ ఫస్ట్ ఇంజరీ తర్వాత రావడం అనేది ఐ థింక్ దట్స్ వెరీ గుడ్ థింగ్ ఫర్ దెమ్, బికాస్ బ్యాటింగ్ లోనైతే మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. బట్ హిస్ ప్రెసెన్స్ ఆన్ ద ఫీల్డ్ దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇటు జీటీకి చూసుకుంటే గిల్ కూడా మంచి టీంని స్పెషల్గా పెట్టుకున్నట్టు కూడా కనిపిస్తుంది. నో డౌట్ అండి, గిల్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, వెరీ గుడ్ కెప్టెన్ ఆల్సో, బికాస్ ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ గా ఆల్రెడీ టౌట్ చేయబడ్డటువంటి ప్లేయర్ అతను. అండ్ ఇండియన్ టీమ్ లో వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు 2026 T20 వరల్డ్ కప్ లో
గిలే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పి అందరు అంటూనే ఉన్నారు. ఆల్రెడీ అతనే బీసీసీఐ కూడా కొంచెం ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, ఎక్కువ ఫీల్ గాడు, అతను కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఐపీఎల్ లో ఎన్నో యూనో సెంచరీస్ సాధించాడు, రన్స్ స్కోర్ చేశాడు. అండ్ అదిగాక ఎక్కువ 25 ఇయర్స్ 50s కూడా 25 ఇయర్స్ ఏజ్ లో సాధించినటువంటి యంగ్ ప్లేయర్ గా కూడా రికార్డ్ నిన్న నమోదు చేయడం అతడు. ఐ థింక్ ఎటువంటి ప్రెషర్ ఫీల్ కావటం లేదు. చాలా ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు అండ్ కూల్ గా ఉంటాడు, కామ్ గా ఉంటాడు. బౌలింగ్ చేంజెస్ ఆర్ గుడ్ అండ్ ఐ థింక్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్, నో డౌట్ అబౌట్ ఇట్ అండి. బోత్ ఆర్ వెరీ గుడ్ కెప్టెన్స్. ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? వెల్, ఇప్పటికైతే 2 మ్యాచెస్ లో మనం ఎంతమంది అనుకున్నట్టుగా రాజేంద్ర, ఐ థింక్ సమ్ 800 runs have already been scored on this ground actually. అండ్ 2 different pitches యూజ్ చేశారు. ఇప్పుడు టుడే ఇట్ మైట్ బి అనదర్ వన్ ఆర్ మేబీ ఆల్రెడీ యూజ్డ్ ఉన్నా కానీ మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాస్ 2 teams లో మీకు బ్యాటర్స్ బ్రహ్మాండంగా ఉన్నారు. మీకు సాయి సుదర్శన్, గిల్, బట్లర్ వీళ్ళు బిగ్ హిటర్స్. అండ్ రాదర్ఫర్డ్ అదే రకంగా మీరు చూడండి, సంజు సామ్సన్, జైస్వాల్, తర్వాత మీకు నితీష్ రాణా, హెట్మేర్ అండ్ యునో పరాగ్, చురేల్, ఈ 6 బ్యాటర్స్ లో ఏ ఒక్క పేరు కూడా సెట్ అయినా కానీ ఐ థింక్ గోయింగ్ టు సీ రన్ ఫెస్ట్ లాంటి ఒక మ్యాచ్ ఉంటుంది, డౌటే లేదు. బికాస్ గ్రౌండ్ కండిషన్స్ కూడా అలా ఉంటాయి. ఎస్, ఒక సైడ్ బిగ్ గా ఉంటుంది, సమ్ టైమ్స్ స్పిన్నర్స్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో 2 teams లో బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది కనుక అదొక మంచి బ్యాటిల్ అవుతుంది. బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉంది కనుక అదొక అద్భుతమైనటువంటి బ్యాటిల్ అవుతుంది. అండ్ సిరాజ్ వర్సెస్ సామ్సన్ అంటారా మీరు, లేకుంటే జోఫ్రా ఆర్చర్స్ వర్సెస్ గిల్ అండ్ సుదర్శన్ అంటారా, వాట్ ఎవర్, అది ఆ బ్యాటిల్ అయితే అబ్సల్యూట్లీ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ అహ్మదాబాద్ టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన వాళ్ళు ఒక 200 కొడితే చేజింగ్ లేదు కష్టమా ఈజీగా ఇన్ కేస్? ఇప్పటివరకు అయితే 2 times బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్సే గెలిచాయి. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ మ్యాచ్ ప్లేడ్ అగెన్స్ట్ పంజాబ్ 243 స్కోర్ చేస్తే అది చేజింగ్ కొంచెం కష్టంగా కనబడింది. అండ్ ముంబై అగెన్స్ట్ కూడా గుజరాత్ 190+ చేశారు, పుట్ ఇంటూ బ్యాట్, అండ్ అది వాళ్ళకు ప్లస్ పాయింట్ అయిపోయింది. బాంబే చేంజ్ చేయలేకపోయింది. సో చేజింగ్ హాస్ బికమ్ ఎ బిట్ డిఫికల్ట్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే మేబీ మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు వికెట్ కొంచెం స్లోగా అవడం, అప్పుడు బౌలర్స్ కొంచెం ఎక్కువగా గ్రిప్ అనేది కూడా లభించింది. బట్ ఏమైనా డ్యూ ప్రాబ్లం లేకున్నట్లయితే బ్యాట్ ఫస్ట్ అండ్ విన్ ద మ్యాచెస్. నిన్న చూసాం కదా, 2 matches కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసినటువంటి టీమ్సే గెలిచాయి. నిన్న కోల్కతాలో లక్నో 220+ స్కోర్ చేయడం, అండ్ ఆ తర్వాత మీకు పంజాబ్ వాళ్ళు 200+ వాళ్ళు స్కోర్ చేశారు. సో అది కూడా సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా కష్టమైంది. సో ఐ థింక్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచినటువంటి టీమ్స్ లో మీకు ఈవెన్ మనం ముంబైలో కూడా అదే చూసాం, అండ్ చెన్నైలో కూడా ఆర్సీబీ అట్లాగే గెలిచింది. సో బ్యాటింగ్ ఫస్ట్ చేసినంత మాత్రాన టీమ్స్ గెలవనంటే ఏం లేదు. ఈవెన్ ఉన్నా కానీ ఇఫ్ యూ పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్, యూ కెన్ పుట్ ద ఆపోజిషన్ ఆల్వేస్ అండర్ ప్రెషర్, అండ్ టీమ్స్ విల్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ దట్. బికాస్ 2 teams కూడా బ్యాటింగ్ కూడా మెయిన్ స్ట్రెంత్, వాళ్ళకు బౌలింగ్ కంటే బ్యాటింగ్ అనేది మెయిన్ స్ట్రెంత్ కనుక, మంచి హిట్టర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ దే విల్ బి డెఫినెట్లీ లుకింగ్ ఫర్ దట్. యా, చేజింగ్లో పిచ్ కొంచెం స్లో అవుద్ది అనేది ఇక్కడ ఈ పిచ్కి సంబంధించి ఉంది, అది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ అండి, అక్కడ కొంచెం డ్యూ ప్రాబ్లం ఒక్కటే అది అంటారు కానీ, బట్ అదర్వైజ్ చేజింగ్ లో మీరు అన్నట్టుగా కొంచెం స్లో అవుతుంది. అండ్ ఈవెన్ పంజాబ్ పిచ్ కూడా అట్లాగే స్లో కావడం చూసాం. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కూడా శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ అగైనెస్టే అతడు బ్యాటింగ్ ఎంచుకోలేదు, బౌలింగ్ ఎంచుకున్నాడు. అండ్ రాజస్థాన్ రాయల్స్ 200+ స్కోర్ చేసిన తర్వాత దాన్ని చేజ్ చేయలేకపోయారు. బికాస్ ఆర్చర్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు, టాప్ ఆర్డర్ అతడు కుప్పగొల్చాడు. సో డిఫికల్ట్ అయిపోయింది వాళ్ళకు మిడిల్ ఆర్డర్. సో ఇక్కడ కూడా మీరు అన్నట్టుగా ఫస్ట్ మ్యాచ్ లో కూడా అదే కనబడింది. ఈవెన్ గుజరాత్ టైటన్స్ వర్ ఆల్సో ఆఫ్ టు ఎ ఫెంటాస్టిక్ స్టార్ట్ అగైనెస్ట్ పంజాబ్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. దే స్ట్రగల్డ్, కొంచెం మిడిల్ లోకి వచ్చిన తర్వాత బాల్ స్లో కావడం, ఐ థింక్ అప్పుడు బౌలర్స్ కు గ్రిప్ లభించింది అండ్ దే బౌల్డ్ వెల్ అండ్ దే కుడ్ కంట్రోల్ ద బ్యాటర్స్ ఆల్సో. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ వెన్ గుజరాత్ ప్లేడ్ అగైనెస్ట్ ముంబై. ఇదే ప్లేస్ లో 196 కూడా వాళ్ళు ముంబై చేజ్ చేసుకోలేకపోయారు, 160 కొంచెం రెక్స్ట్ చేయగలిగారు. ఐ థింక్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా రాజేంద్ర, బ్యాటింగ్ సెకండ్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక ఐ థింక్ పీపుల్ ద టాస్ కెప్టెన్ గెలిచినట్టయితే దే మైట్ ప్రిఫర్ బ్యాటింగ్ ఫస్ట్, అన్లెస్ ఏదైనా బాగా ఓవర్ డ్యూ ఉండే ప్రాబ్లం ఉంటే తప్ప. బ్యాటింగ్ ఫస్ట్ వుడ్ బి ఆల్వేస్ ఫెంటాస్టిక్ ఆన్ దిస్ పిచ్, దిస్ గ్రౌండ్. యా, అంటే ఫైనల్గా ఎవరు బెస్ట్ ఈరోజు పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది? వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యాచ్, 2 tough teams కనుక. బట్ నాకేమనిపిస్తుంది అంటే రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ మ్యాచ్ లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఎక్కువగా కనబడ్డాయి కనుక, గుజరాత్ కి అయితే ఫస్ట్ మ్యాచ్ తర్వాత అన్ని కూడా ప్లస్ కనబడ్డాయి. సో రాజస్థాన్ రాయల్స్ మైట్ స్ప్రింగ్ ఎ సర్ప్రైజ్ అని ఒక ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది రాజేంద్ర. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. వన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ వి ఆర్ గోయింగ్ టు విట్నెస్ టుడే.
అంటే ఇక్కడ గుజరాత్ చూసుకుంటే చాలా మంచి స్పీడ్గానే ముందుకు వెళ్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా అయిన తర్వాత అంటే చాలా వరకు ఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఊహాగానం పడుతున్నాయి. ఇంకా వెరీ డిఫికల్ట్ టు సే. ఈవెన్ 4 స్ట్రేట్ విన్స్ తర్వాత కూడా 3 స్ట్రేట్ విన్స్ తర్వాత కూడా టీమ్స్ స్ట్రగుల్ అయినటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి సెకండ్ ఫేజ్ లో. నథింగ్ కెన్ బి డిసైడెడ్ నౌ. ఇంకా ఫస్ట్ ఫేజే పూర్తి కాలేదు. ఫస్ట్ కొంచెం 5 మ్యాచెస్ లో 4 విన్స్, 5 మ్యాచెస్ లో 3 విన్స్ అనేవి కూడా అంత పెద్ద మీరు లెక్కలోకి తీసుకోలేరు. బికాస్ సడన్ గా కపుల్ ఆఫ్ విన్స్ తర్వాత కపుల్ ఆఫ్ లాసెస్ ఉన్నట్లయితే అగైన్ ద టీమ్స్ విల్ కమ్ అండర్ ప్రెషర్. ఇప్పుడు ఓడిపోయినటువంటి టీమ్స్ వాళ్ళు విన్నింగ్ స్టార్ట్ చేసినట్లయితే ది అదర్ టీమ్స్ విల్ బి అండర్ ప్రెషర్. సో ఇప్పటి వరకు అయితే నేను అనుకుంటాను కొన్ని టీమ్స్ మాత్రమే మంచి పర్ఫార్మెన్స్ కనబడిచి కొంచెం ప్లస్ పాయింట్స్ లో కనబడుతున్నాయి కానీ బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ బికాస్ లాట్ ఆఫ్ మ్యాచెస్ టు బి ప్లేడ్. యా అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది విన్ అయినటువంటి టీమ్స్, అందులో ఎటువంటి డౌట్ లేదు. యా సో దానికైతే ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే ఇటు జీటీ కానీ ఇటు ఆర్ఆర్కి సంబంధించి చూసుకుంటే ఆర్ఆర్ కూడా ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. యా అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ వాళ్ళకు ఫస్ట్ మ్యాచ్ లోనే ఇచ్చేవాళ్ళు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం తోటి కొంచెం కాన్ఫిడెన్స్ దెబ్బతింది. బట్ స్టిల్ చేజింగ్ లో బాగుంటుందని అనుకున్నారంట. బికాస్ అది డే మ్యాచ్ లో కొంచెం ఫస్ట్ మ్యాచ్ కదా, ఎట్లా ఉంటుందో కండిషన్స్ కొంచెం పిచ్ గమనిద్దాం అని అనుకున్నారు. బట్ దే డి నాట్ రియలైజ్ దట్ హైదరాబాద్ ఉన్నటువంటి స్ట్రెంత్ ను వాళ్ళు గమనించలేకపోయారు. బికాస్ హైదరాబాద్ అన్ని కూడా బ్యాటింగ్ తోటే గెలిచారు అండ్ ఈ సంవత్సరం బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ తోటి ఓడిపోతున్నారు. సో అక్కడ కొంచెం బ్యాక్ ఫైర్ అయిపోయింది డెసిషన్ రియాన్ పరాగ్. బట్ అదర్వైజ్ నేను అనుకున్నా దే ప్లేడ్ వెల్. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ లో వాళ్ళు చక్కటి బ్యాటింగ్ కనబరిచారు. మీకు ఒక మ్యాచ్ గెలిచారు కూడా హోమ్ క్రౌడ్ ముందు అస్సాంలో, అండ్ ఆ తర్వాత పంజాబ్ లాస్ట్ మ్యాచ్ లో ఓడించిన తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం పెరిగాయి. బికాస్ దట్ వాజ్ అ గుడ్ మ్యాచ్ యాక్చువల్లీ. అక్కడ చాలా ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి. బౌలర్స్ లో మీకు ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ మ్యాచ్ లో చాలా రన్స్ ఇచ్చాడు అండ్ ఆ తర్వాత అతను ట్రెమండస్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడు, వికెట్లు తీస్తున్నాడు. తర్వాత వాళ్ళకు హసరంగా శిక్షణ మంచి బౌలర్స్ సందీప్ శర్మ, తుషార్ పాండే ఆడినప్పుడు కూడా మంచి స్పెల్స్ వేశాడు. ఇప్పుడు ఈ రోజు తుషార్ కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి మనకు రాజేంద్ర. సో ఐ థింక్ దే హావ్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. బట్ 4 మ్యాచెస్ లో 2 లాసెస్ అనేవి నేను అనుకుంటాను అంత పెద్ద ప్రెషర్ లో ఉంచావు. 1 విన్ కెన్ హెల్ప్ యూ టు గెయిన్ యువర్ కాన్ఫిడెన్స్ బ్యాక్. యా థ్యాంక్ యూ సుధీర్ గారు. మొత్తంగా ఈరోజు మ్యాచ్కి సంబంధించి చూసుకుంటే జీటీ ఆర్ఆర్ ఈ రెండు కూడా చాలా మంచి బలాబలాల మీద ముందుకు వెళుతున్న టీమ్స్ అని చెప్పుకోవచ్చు. అసలు చూడాలి ఈ మ్యాచ్లో ఏ టీం చాలా మంచి ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఇది వాళ్ళ IPL వార్. కీప్ వాచింగ్ HM TV.